డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శనివారం ఉదయం పాదయాత్ర చేపట్టారు. మురమల్లలో తెల్లవారుజాము 4 గంటల నుంచే భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఈ పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి వద్ద మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, మాజీ ఎమ్మెల్యే చెల్లె వివేకానందతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మాకు అడ్డాడు కొద్ది ఇలా దారి ఇవ్వండి బాబు. తప్పు తిరుగుతుంది మీదెట్టు. అందులో ఏదైతే 24 ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. ఇక్కడ నేను స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కాబట్టి నగ్గాలి. అదేవిధంగా లోకేష్ గారు పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి మన ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ పాదయాత్ర తలపెట్టడం జరిగింది. దాంట్లో హరీష్ గారు దాంట్లో భాగంగా మరి ఈరోజు మురమల్ల మా గ్రామంలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడిలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాళరేవు వరకు, సీతారాంపురం వరకు వచ్చాం. దీంట్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మరి మాజీ మంత్రి పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి గారు, సోదరుడు మరి ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ గారు, మరి అదే కాకుండా మన కూటమి నాయకులందరూ, సోదరులు, అభిమానులు, పాత్రికేయులు అందరూ కూడా మన ఉదయం 5 గంటల నుంచి కూడా పాదయాత్ర మీ అందరూ కూడా మాతో పాటు ప్రయాణం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఏదైతే మన ఎన్నికల ముందు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, ప్రజలకు అభివృద్ధిని, సంక్షేమాన్ని చేయాలని ఆశించారు. కానీ తల్లికి వందనం కానీ, ఇంటింటికి గ్యాస్ కానీ, బస్సు ప్రయాణం కానీ, మరి రైతులకి అన్నదాత సుఖీభావ కానీ, మత్స్యకారులందరికీ భరోసా కానీ, ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా 1వ తారీఖు వచ్చినట్టు పెన్షన్లు కానీ, జీతాలు కానీ అన్ని ఇచ్చుకుంటూ మరి రాష్ట్రాన్ని గత పాలకుల నిర్లక్ష్యంతో కుక్కర చింపిరి విస్తరణ చేస్తే దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని పెట్టుబడులు అత్యధికంగా తేడానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దావోసి వెళ్ళటం, మన లోకేష్ గారు దావోసి వెళ్ళి మళ్ళీ ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి అన్నింటి కష్టపడుతున్న ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా 4 కాలాల పాటు ముందు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే విజయవంతంగా ముందుకు నడిపించిన మన కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ప్రత్యేకంగా మన ఎమ్మెల్సీ గారు కూడా మన కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి
మరి ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ చరిత్రలో ఎవరికి రానటువంటి మెజార్టీ మన రాజశేఖర్ గారు సాధించి అతను కూడా ఈ అమ్మవారి మొక్కును ఆయన ఇంటి దగ్గర నుంచి మొన్న చేయడం జరిగింది. మరి నేను కూడా ఈ రోజు మీ అందరి సహకారంతో విజయవంతంగా మా వీరేశ్వర స్వామి ఆశీస్సులతో మధ్యలో ఉన్న దేవుళ్ళందరినీ కూడా దండం పెట్టుకుంటూ మరి ఏదైతే మట్లపాలెం మహాలక్ష్మి వారికి దగ్గరికి మరి చేరుకోవడానికి అతి సమీపంలో ఉన్నాం కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. Money.